నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో పంచాంగం, శుభ అశుభ సమయాలు, ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. ఒక జీవిత సత్యం చెప్పనానేస్తమా? చదువుకున్న చదువు నీకు బతుకు తెరువును చూపిస్తుంది. అనుభవించిన కష్టం నీకు బతకడం నేర్పిస్తుంది. పుస్తకాల్లో దొరకని ఎన్నో సత్యాలు సమాజం నేర్పుతుంది. ఒక్క దెబ్బ తగిలితే కలిగే జ్ఞానం కోటి హితువుల కంటే మిన్న. ఏమంటావు నేస్తం? ఈరోజు అంతా మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభావనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, 2026 ఏప్రిల్ 9 గురువారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 8 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 27 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 12 గంటల 1 నిమిషముకు, చంద్ర అస్తమయం మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషముకు. తిథి సప్తమి, రాత్రి 9 గంటల 18 నిమిషాల వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం మూల, ఉదయం 8 గంటల 42 నిమిషాల వరకు, తదుపరి పూర్వాషాఢ. కరణము విష్టి, ఉదయం 8 గంటల 14 నిమిషాల వరకు, తదుపరి భవ, రాత్రి 9 గంటల 18 నిమిషాల వరకు, తదుపరి బాలవ. యోగము పరిగము, సాయంత్రం 5 గంటల 49 నిమిషాల వరకు, తదుపరి శివము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల నుండి 3 గంటల 22 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 8 నిమిషాల నుండి 7 గంటల 40 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 13 నిమిషాల నుండి 10 గంటల 45 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 14 నిమిషాల నుండి 11 గంటల 3 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల నుండి 3 గంటల 59 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 6 గంటల 59 నిమిషాల నుండి 8 గంటల 47 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 7 గంటల 28 నిమిషాల నుండి 9 గంటల 15 నిమిషాల వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 32 నిమిషాల నుండి 5 గంటల 20 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 6 గంటల 7 నిమిషాల నుండి 7 గంటల 54 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 53 నిమిషాల నుండి 12 గంటల 42 నిమిషాల వరకు. ఏప్రిల్ 9 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి, రాత్రి 9 గంటల 18 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే అష్టమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 8 గంటల 14 నిమిషాల వరకు ఉండే విష్టీకరణం, సాయంత్రం 5 గంటల 49 నిమిషాల వరకు ఉండే పరిగయోగము శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో, చంద్రుడు ధనుస్సు రాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. నక్షత్ర బలం మూలా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: హనుమంతుని నీడని ఆకర్షించి హనుమంతుని తన వైపు లాగిన సముద్రపు జంతువు సింహిక. ఈరోజు ప్రశ్న: హనుమంతుడు లంఘించిన సముద్రపు పొడవు ఎంత? 50 యోజనములు, 100 యోజనములు, 200 యోజనములు, 1000 యోజనములు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: మీ మనసులోని భావాలను ఆప్తులతో పంచుకుంటారు. వృషభ రాశి: సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. మిథున రాశి: చిన్ననాటి మిత్రులను ఊహించని రీతిలో కలుస్తారు. కర్కాటక రాశి: పొదుపు పథకాలలో చేరి కొంత కూడబెడుతూ దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. సింహరాశి: సోదరులతో స్వల్ప వివాదాలను నేర్పుగా పరిష్కరిస్తారు. కన్యరాశి: ఉద్యోగ ప్రయత్నాలలో కొంత విరామం. తులారాశి: ఆనందం, ఆహ్లాదకర పరిస్థితుల మధ్య గడుపుతారు. వృశ్చిక రాశి: వ్యతిరేక భావాలు కలిగిన వారిని కూడా మార్చుకుంటారు. ధనుస్సు రాశి: ఆనందదాయకమైన జీవనం సాగిస్తారు. మకర రాశి: మీ ఆలోచనలు కార్యాచరణలో పెడతారు. కుంభరాశి: విద్యార్థులు సంతోషకరమైన సమాచారం అందుకుంటారు. మీనరాశి: డబ్బుకు ఇబ్బంది లేకున్నా మరిన్ని అవసరాలు పెరిగి అప్పులు చేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.